ప్రసాద్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను చాలా థరోగా ఫాలో అవుతున్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియా కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కవితకు చాలా త్వరగా వచ్చింది బెయిల్ అనుకోవచ్చా? ఈ వరుస క్రమాన్ని చూసినట్లయితే ముందుగా మనీష్ సిసోడియా వచ్చింది. చాలా కాలం జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తర్వాత కవిత దాదాపు మార్చి 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. దాదాపు ఒక 5-6 నెలలుగా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా దీన్ని చూసినట్లయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ మంజూరు చేసేటువంటి ఉత్తర్వులను వెనువెంటనే ట్రయల్ కోర్టు ఎక్కడైతే ఈ కేసు పెండింగ్లో ఉందో, ఎక్కడైనా ఎవరికైనా బెయిల్ ఇచ్చినా కానీ హైకోర్టులు పై స్థాయిలో ఇచ్చినటువంటి కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పుడు కింది కోర్టులో ఎక్కడైతే ఆ కేసు పెండింగ్లో ఉందో ఆ ట్రయల్ కోర్టుకు, ఆ కింది కోర్టుకి సమర్పించాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ ఉన్నత స్థాయి హైకోర్టులు కనుక ఇచ్చినట్టయితే మంజూరు చేస్తూ బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో భాగంగా ఇచ్చినటువంటి కండిషన్స్, షరతులను భర్తీ చేసే విధంగా అక్కడంతా కూడా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. ప్రధానంగా కవిత కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి షరతుల్లో భాగంగా 10 లక్షల పూచీకత్తు ఇవ్వాలి. అది ఒక పూచీకత్తు కవిత భర్త అనిల్ కుమార్ ఇచ్చారు. తర్వాత రెండో పూచీకత్తుగా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర దానికి సంబంధించిన పూచీకత్తు ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ను కూడా సబ్మిట్ జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆధారం చేసుకుని జైలు సూపరింటెండెంట్కి వెంటనే విడుదల చేయాలని చెప్పి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విడుదల చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది కూడా 6 గంటల లోపు మాత్రమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తేనే ఆ మేరకు జైలు అధికారులు ఆమె విడుదలకు మొత్తం అన్ని కూడా సన్నాహాలు చేస్తారు. ఇది 6 గంటల లోపు, అంటే మరికొద్దిసేపు ఇప్పుడే మొత్తం డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ట్రయల్ కోర్టులో. వెంటనే ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల లోపే ఉత్తర్వులు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే 6 గంటల తర్వాత ఏ క్షణంలో కానీ తిహార్ జైలు నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత వెంటనే బయటకు రావడం జరుగుతుంది. చాలా మంది నేతలంతా కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి చాలా ముఖ్యంగా అనేక అంశాల సందర్భంగా కూడా ఢిల్లీలో ఈ కేసును ప్రతి క్షణం కూడా లాయర్లతో మాట్లాడుతూ ఈ కేసును పర్సువేషన్ చేయడం జరిగింది. సార్, ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత వెంటనే బయటకు రావడం జరుగుతుంది. ఆమె అనారోగ్యం కూడా ఉన్నారంటున్నారు కదా, ఏమైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే వెంటనే హైదరాబాద్కి వెళ్తే అవకాశం ఉందా? అంటే వాళ్ళ లేట్ నైట్ అవుద్దేమో వారు రావడానికి. ఆమె బాగుంటే ఓకే, లేకపోతే ఏ కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా డాక్టర్ చూస్తాము. రేపే వెళ్తాము హైదరాబాద్. వాళ్ళ లేట్ నైట్. ఈ రోజు మాత్రం ఇక్కడే ఉంటారు. ఈ రోజు ఇక్కడే ఉంటారు. ప్రధానంగా కవిత మెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా చాలా మంది పొలిటికల్ గా సాధారణంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల మీకున్నటువంటి అభిప్రాయం? చాలా దుర్మార్గం అండి, అన్యాయం అండి. మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యలు చేస్తూ పైరవీలు చేసినారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ వాళ్ళతో కుమ్ముక్కోయి ఇవాళ బెయిల్ తెచ్చుకున్నారన్నమాట మాట్లాడినాడు. అంటే ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు మీద పైరవీలు చేసినాడన్న మాట మాట్లాడడం అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. డెఫినెట్గా మేము కోర్టు వారిని కూడా కోరుతా ఉన్నాం, సుమోటోగా ఈ కేసు తీసుకోవాలి, లేకపోతే మేము కోర్టు ధిక్కరణ కింద మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కేసు వేస్తాం. ఒక కోర్టు తీర్పుని రాజకీయ పార్టీలకు అంటగట్టడం అనేది ఆయన అపరిపక్వత నిదర్శనం. రాజకీయాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ కోర్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? సుప్రీంకోర్టు కదండి. సుప్రీంకోర్టుని కూడా అట్లా అన్న తర్వాత ఇంకా దేన్ని ఇంకా వదులుతారన్నట్టు సుప్రీంకోర్టుకే ఆపాదు అందించడం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అట్లనే జరిగితే మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా గారికి కూడా బెయిల్ ఇచ్చింది. మనీష్ సిసోడియా గారు ఆపు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణం, అలైడ్ పార్టీస్. మరి వాళ్ళిద్దరు కూడా బీజేపీతో కుంభుక్కై బేరాలు చేసుకుంటేనే వచ్చిందా? మరి అట్లాగే ఇంతకుముందు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇండియన్ హెరాల్డ్ కేసులో బెయిల్ వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు గిట్టనే బీజేపీ దగ్గరికి పోయి, మరి మోడీ గారి దగ్గరికి పోయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కడప దొక్కి మరి అడుక్కుంటే వచ్చిందా? మరి అప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దీన్ని సుదీర్ఘంగా దీన్ని ఉంచేందుకు కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా కోర్టులు కూడా బెయిల్ మంజూరు చేస్తారు. పైగా ముఖ్యంగా మహిళ అనే అంశం కూడా ఉంది కాబట్టి దాని ఆధారం కూడా చేసుకుని మెరిట్స్ ప్రకారము ఆ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం చూసిన తర్వాత మెరిట్స్ ప్రకారం వాళ్ళు కోర్టు వారు ఈ బెయిల్ ఇష్యూ చేసినారు. ఇష్యూ చేస్తూ కూడా కోర్టు వారు చాలా కామెంట్ చేసినారు. ఏజెన్సీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, విచారణ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించట్లేదు అన్న మాట కూడా మాట్లాడినారు. మీరు